మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు. లూకా సువార్తని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రోజు ధ్యానానికి సహాయకరంగా లూకా సువార్త 13వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 13th చాప్టర్ 22 to 35 వర్సెస్ ని మనం చదువుకుందాం అందరం కలిసి. ఆ తర్వాత అందులోని విషయాలని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 13th చాప్టర్ 22 to 35 అందరం కలిసి చదువుదాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయకుండా ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పండి. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించుటిమే అని చెప్పసాగుదు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉంటాయి. మీరు వెలుపలికి త్రోయబడటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంది. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను. ఆగడిలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవు ఇక్కడి నుండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగములను స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణ స్థితి పొందేదను. ఆయనను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవచ్చుండవలను. ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నో అలాగే ఎన్నో మారులు నేను పిల్లలను చేర్చుకున్న వాళ్ళని కానీ మీరు ఒల్లకపోతుంది. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు పాట ద్వారా, సాక్ష్యముల ద్వారా, ప్రార్థన ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నాను ఆయన. నీకు వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నేను అల్పుడను, అయోగ్యుడను, పరిశుద్ధాత్మదేవ మీరు నన్ను నింపి నా ద్వారా మీ మాటలు మాట్లాడి చేయమని, వినగలిగే చెవులను గ్రహించి అర్థం చేసుకునే మనసును, హృదయాన్ని వాక్య ప్రకారం జీవించే కృపను మా ఇంట్లో విస్తరింపచేయమని అడిగి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫస్ట్ 22 నుంచి 30 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు అనే మాట రాయబడింది కదా. యేసు ప్రభు వారు హీ వాజ్ ఆన్ టైం, హీ వాజ్ ఆన్ డివైన్ టైం టేబుల్ కదా. మరి ఆయన ఎప్పుడు సిలువలో మరణించాలి అని ముందుగా ప్రవక్తల ద్వారా నిర్దేశించబడిందో, రాయబడిందో, దేవుని చేత నిర్దేశించబడిందో ఆ సమయం ప్రకారం ఆయన యెరూషలేముకి వెళ్ళి ఆ సమయానికి ఆయన సిలువ ఎక్కడానికి మరి ఆయన యెరూషలేం వైపు ప్రయాణం చేస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. బైబిల్లో మరి యేసు ప్రభు వారి గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు ఎంత యాక్యురేట్ గా ఉన్నాయో మనం ధ్యానం చేస్తుంటే అది మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. మరి దానియేలు గ్రంథంలో యేసు ప్రభు వారి మరణం గురించి ముందుగానే దానియేలు గారు ప్రవచించారు కదా. దానియేలు గ్రంథం మీరు తర్వాత ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయండి. డానియల్ 9:24 to 27, డానియల్ 9:24 to 27 లో 25వ వచనాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించు. 62 వారములు తొందరగల సమయము కదా. 26వ వచనంలో రాయబడ్డ మాట, పిమ్మట అభిషక్తుడు నిర్మూలము చేయబడెను అనే మాట. ఇక్కడ వారము అంటే 7 సంవత్సరాలు అని అర్థం. 62 వారాలు ప్లస్ ఇంకొక 7 వారాలు అంటే 62 + 7 అంటే 62 +
7 అంటే 69 వీక్స్. 69 వీక్స్ ఇంటూ 7 ఇయర్స్ కదా. 69 ఇంటూ 7 ఇయర్స్ అంటే 483 ఇయర్స్. అనగా రాజైన అర్తహషస్త నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1-8 వచనాల్లో ఆర్టెక్సెస్ అనే రాజు యెరూషలేమును రీబిల్డ్ చేయాలని డిగ్రీ ఇచ్చిన సమయం నుండి, అనగా అది ఎప్పుడు ఆయన రీబిల్డ్ చేయమని ఇచ్చాడంటే 444 బీసీలో ఇచ్చాడు. ఇచ్చినప్పటి నుంచి జూయిష్ కాలం క్యాలెండర్ లో 365 డేస్ ఉండవు. జూయిష్ క్యాలెండర్ లో 360 డేసే ఉంటాయి. అంటే ఇట్ విల్ కమ్ 476 ఇయర్స్. అంటే 476 మైనస్ 444 తీసేస్తే 32 ఇయర్స్, అంటే 32 to 33 ఇయర్స్. అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు కదా. ఎగ్జాక్ట్ గా అంటే నెహెమ్యా కాలంలో మరి రాజు నెహెమ్యా గ్రంథంలో రాయబడ్డట్టుగా రాజు యెరూషలేమును రీబిల్డ్ చేయమని చెప్పిన సమయం నుంచి యేసు ప్రభు శిలువ మీద చనిపోయే సమయం వరకు క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 1,73,880 రోజులకు కరెక్ట్ గా యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేంలో ప్రవేశించారు. అంటే హీ వాజ్ ఆన్ టైం, హీ వాజ్ ఆన్ డివైన్ టైం టేబుల్. యేసు ప్రభు వారు మరి ఆ తండ్రి అయిన దేవుడి ప్రణాళిక ప్రకారమే ఆయన మరి యెరూషలేం మీదలోనికి గాడిద మీద ఎక్కి ఆయన వచ్చి ఆ తర్వాత మరి ఫ్రైడే రోజున ఆయన శిలువలో చనిపోయాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ విధంగా యేసు ప్రభు వారు యెరూషలేం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి ఒక ప్రశ్న వేశాడు. అదేమిటంటే రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా రక్షణ గురించి, పరలోక రాజ్య ప్రవేశం గురించి ఒక షాకింగ్ అండ్ స్టన్నింగ్ కామెంట్స్ చేశాడు కదా. ఇది మనందరం దృష్టి పెట్టాలి దీని మీద. ఒక రకంగా ఆ వ్యక్తితో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, డు నాట్ వర్రీ అబౌట్ యూ, యూ వర్రీ అబౌట్ యూ. కొద్ది మందా ఎక్కువ మంది అనే గురించి ఆలోచించు, మాకు నీ గురించి నువ్వు ఆలోచించు, నువ్వు పరలోకంలో ప్రవేశిస్తున్నావా లేదా అన్నట్టుగా మరి ఆయన సమాధానం చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు మరి కొద్ది మందేనా ప్రవేశించేది అని అంటే, యేసు ప్రభు మరి ఆ ప్రశ్నకు సమాధానంగా 2 మాటలు మాట్లాడినాడు. ఆ 2 మాటల మీద మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు కొద్ది మందేనా అంటే, యేసు ప్రభు వారు చెప్పిన 2 మాటలు ఏమిటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి అన్నాడు. ఒకటి, నెంబర్ 1. రెండవది, అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కాదు అన్నాడు కదా. ఈ 2 మాటల మీద మనం ధ్యానం ఉంచుదాం. మొట్టమొదట ఆయన చెప్పిన మాట, ఇరుకు ద్వారంలో ప్రవేశించ పోరాడండి అన్నాడు కదా. అంటే యేసు ప్రభు చెప్పిన మాటల్లోంచి 4 విషయాలు మనం గ్రహించవచ్చు ప్రాథమికంగా ఆ 2 మాటల నుంచి. మొట్టమొదటిది ఏమిటంటే, దేర్ ఈజ్ ఓన్లీ 1 డోర్ టు హెవెన్ అండ్ దిస్ డోర్ ఈజ్ నారో డోర్ కదా. పరలోకానికి ఒక్కటే ద్వారం ఉంది, ఆ ద్వారం కూడా ఇరుకు ద్వారము అని విషయాన్ని మనం గ్రహించాలి కదా. మరి క్రైస్తవులు పరలోకానికి యేసు ప్రభువే ద్వారము అని అంటే, చాలా మంది బయట మతాల వారు మనల్ని కామెంట్ చేసేది ఏంటంటే, యు ఆర్ నారో మైండెడ్ అని అంటారు కదా. నారో మైండెడ్ కాదు, అది 2+2 అంటే 2+2 = 4 కదా. 6 ఎందుకు కాకూడదు, మీరు నారో మైండ్ 8 ఎందుకు కాకూడదు అని అంటే, కాదు, 2+2 = 4 అంతే కదా. పరలోక రాజ్యానికి ఒకటే ద్వారం అని అంటే అది ఒకటే ద్వారం. ఆ ద్వారం కూడా ఇరుకు ద్వారం అని అంటే ఖచ్చితంగా అది ఇరుకు ద్వారమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది మనం గ్రహించాలి. రెండవది, నౌ దిస్ డోర్ ఈజ్ ఓపెన్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్. ఈ ద్వారము ప్రస్తుతం తెరవబడి ఉంది. ఈ ఇరుకు ద్వారం, పరలోకానికి పోయే ఇరుకు ద్వారము ప్రస్తుతం తెరవబడి ఉంది. ఎవరి కోసం తెరవబడింది అంటే అందరి కోసం, ఎవరైనా ప్రవేశించవచ్చు. స్త్రీలు పురుషులని లేదు, పేదలు ధనికులని లేదు కదా, హిందూ ముస్లిం క్రిస్టియన్ అని లేదు, ఎవరైనా సరే, హూ ఎవర్ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ డోర్ దే కెన్ ఎంటర్. ఇది తెరవబడి ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది రెండవ సంగతి. మూడవ సంగతిని మనం చూస్తే, వన్ డే దిస్ డోర్ ఈస్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఒక రోజు ఈ ద్వారం మూయబడబోతుంది కదా. ఆ ద్వారం మూయబడిన తర్వాత ఎవరు, నోబడి కెన్ ఎంటర్ ఇన్ టు దట్ డోర్. ఎవ్వరు ఆ డోర్ లో కూడా ప్రవేశించలేరు అని కూడా బైబుల్ చెప్తా ఉంది. అది మూడో విషయం. నాలుగో సంగతిని చూస్తే, దిస్ డోర్ ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. ఈ ద్వారము యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకనంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో, జాన్ గాస్పల్ ఆఫ్ జాన్ 10th chapter 9th verse,
జాన్ 10:9 రాయబడ్డ మాట ఏమిటంటే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై అని రాయబడింది. ఆ తర్వాత జాన్ 14:6 యోహాను సువార్త 14:6 జాన్ 14:6 నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పినారు కదా. సో మొట్టమొదటి చూద్దాం, ఎందుకు యేసుప్రభు వారు ఈ డోర్ ని నారో డోర్ అన్నాడు. వై జీసస్ కాల్ దిస్ డోర్ యాజ్ ఎ నారో డోర్, ఎందుకు డోర్ నారో డోర్ అని చెప్పినాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాలను మనం చూద్దాం. ఎందుకు ఆయన నారో డోర్ అని చెప్పినాడు పరలోకానికి అని అంటే, ఇట్ ఈస్ నారో బికాస్ ఇట్ రిక్వైర్స్ రిపెంటెన్స్. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే పరలోక రాజ్య ద్వారము ఇరుకు ద్వారము. ఎందుకనంటే అది మన పాపముల నుండి మారు మనసు అనే అనుభవాన్ని కోరుతా ఉంది. అంటే మారు మనసు అనే అనుభవం లేకుండా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం కుదరదు. లవ్ ఆఫ్ సిన్ మన జీవితాల్లో పెట్టుకొని, అంటే పాపాన్ని మనం ప్రేమిస్తూ స్వనీతి తోటి, ప్రైడ్ తోటి ఇవన్నీ మనం పరలోకానికి తీసుకుని పోలేం. వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. మనం పాపం వైపు నుంచి దేవుని వైపు మరలుకోవాలి. రిపెంటెన్స్ ఉండాలి. మనకున్న చెత్తంతా తీసుకొని మనం పరలోకానికి వెళ్ళలేము. కాబట్టి రిపెంటెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం పరలోకానికి వెళ్ళాలంటే. అందువల్ల యేసుప్రభు వారు మనకి నారో డోర్ అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి మనకున్న పాపపు భారాలతోటి, బరువులతోటి మనం ఆ నారో డోర్ గుండా ప్రవేశించడం సాధ్యపడదు. కాబట్టి వీటన్నిటిని మనం విడిచిపెట్టి మనం ఆ ద్వారం గుండా మనం వెళ్ళవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందువల్ల మొదట నారో డోర్ అన్నాడు, నెంబర్ 1. రెండవది, ఇట్ ఈస్ నారో బికాస్ ఇట్ రిక్వైర్స్ కాస్ట్లీ డిసైపుల్షిప్. మరి అది ఇరుకైన ద్వారము అని ఎందుకు యేసుప్రభు వారు చెప్పాడంటే, ఫాలోయింగ్ వి నీడ్ టు డినై అవర్ సెల్ఫ్ కదా. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లా వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అనంటే దెర్ ఈజ్ ఏ డిసైపుల్షిప్ ఒకటి ఉంది. మనం ఆయన శిష్యత్వం మనం చేయవలసిన అవసరం ఉంది. వి హ్యావ్ టు డినై సెల్ఫ్, వి హ్యావ్ టు టేకప్ అవర్ క్రాస్, వి హ్యావ్ టు ఒబే హిస్ కమాండ్మెంట్స్. క్రిస్టియన్ లివింగ్ అంటే ఎలా పడితే అలా చేస్తాను, ఏది పడితే అది మాట్లాడతాను, ఏది పడితే అది చేస్తాను అంటే కుదరదు కదా. కాబట్టి బ్రాడ్ గా జీవిస్తాను, నేను పరలోకానికి వెళ్తా అంటే కుదరదు కదా. మనం అందరిలాగా ఏది చేయాలంటే అది చేయడం, ఏది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడం, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడడం కుదరదు. అందువల్లనే యేసుప్రభు వారు మరి ఒక డిసైపుల్షిప్ ని మనం కలిగి ఉండాలి. దేర్ ఇస్ ఏ డిసిప్లైన్ వీ నీడ్ టు ఫాలో. అందువల్ల ఆయన నారో డోర్ అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక డిసిప్లైన్ మన జీవితాల్లో ఉండవలసిన అవసరం ఉంది. అది రెండవది. మూడవ కారణం చూస్తే ఎందుకు ఆయన నారో డోర్ అన్నాడంటే, ఇట్ ఈస్ నారో బికాజ్ ఇట్ రిక్వైర్స్ ఫైట్ అండ్ ఆగనీ కదా. నారో డోర్ లోంచి మనం వెళ్ళాలి అంటే మరి సులువుగా వెళ్ళలేం. పెద్ద ద్వారం అయితే సులువుగా మనం వెళ్ళొస్తాం. కానీ నారో డోర్ గుండా వెళ్ళాలంటే ఇట్ రిక్వైర్స్ ఫైట్ అండ్ ఆగనీ కదా. అంటే పోరాటము ఉండవలసిన అవసరం ఉంది. దేర్ ఇస్ స్పిరిచువల్ ఎక్సర్షన్ ఈజ్ డిమాండెడ్. క్రైస్తవులముగా మనము పోరాడవలసిన అవసరం ఉంది. 1 తిమోతి 6:12 1 తిమోతి 6:12 2 తిమోతి 4:7 పౌలు గారు మన క్రైస్తవ జీవితాన్ని పోరాటము అని చెప్పాడు కదా. ఇట్స్ ఎ బ్యాటిల్ అని చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో వీ నీడ్ టు ఫైట్, టు గివ్ అప్ అవర్ డ్రీమ్స్, టు గివ్ అప్ అవర్ గోల్స్, టు గివ్ అప్ అవర్ డిజైర్స్ కదా. అవర్ లైఫ్ వీ నీడ్ టు లివ్ ఇన్ ఎ పర్టికులర్ అండ్ సర్టన్ వే. కాబట్టి క్రైస్తవం అంటే పోరాటము. అందువల్ల ఆయన నారో డోర్ అని చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు యేసుప్రభు వారు దాన్ని నారో డోర్ అని చెప్పినాడంటే, ఇట్ ఈస్ నారో బికాస్ ఇట్ రిక్వైర్స్ స్ట్రైవ్ అండ్ హార్డ్ వర్క్ కదా. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాదు, హార్డ్ వర్క్ చేయవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఎందుకనంటే లేజీ పీపుల్, క్యాజువల్ పీపుల్, నెగ్లిజెన్స్ పీపుల్, సిల్లీ పీపుల్ కెనాట్ ఎంటర్ ఇన్ టు హెవెన్ కదా. సోమరిపోతులు, క్యాజువల్ గా ఉండేవాళ్ళు, నెగ్లిజెన్స్ పీపుల్, సిల్లీ పీపుల్ పరలోక రాజ్యంలో అటువంటి వారికి స్థానం లేదు. అందుకే ఫిలిప్పీ పత్రిక 2:12 రాయబడ్డ మాట ఏమిటంటే, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను
కొనసాగించుకోండి అని బైబిల్లో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నారో డోర్ అన్నప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. అదేమిటనంటే సాల్వేషన్ ఈజ్ బై సోలా గ్రాటియా కదా, గ్రేస్ అలోన్ కదా. ఇవన్నీ ఏమిటి అనండి, 100% సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్ అలోన్. బట్ ట్రూ సాల్వేషన్, మనము ట్రూ సాల్వేషన్ పొందిన ట్రూ బిలీవర్ పాపాన్ని తనతో తీసుకెళ్ళడు కదా. ఎక్కడికి? సిలువను ఎత్తుకొని తనను తాను డినై చేస్తాడు. తను ఒక సైనికుడు లాగా ఫైట్ చేస్తాడు. లేజీగా, క్యాజువల్ గా, సిల్లీగా ఉండడు కదా. సాల్వేషన్ ఈజ్ బై గ్రేస్. 100% దేవుని కృప ద్వారా మనం రక్షించబడతాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనం నిజంగా రక్షించబడితే మనం పాపం నుంచి మనం మారు మనసు పొందుతాం. మనము క్రైస్తవ జీవితాన్ని సిల్లీగా, క్యాజువల్ గా, లేజీగా తీసుకోము. కాబట్టి మనం నిజంగా రక్షించబడితే నేను చెప్పిన ఆ లక్షణాలన్నీ, పోరాటే స్వభావం మన జీవితాల్లో ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది మొదటిది, యేసుప్రభు వారు చెప్పిన ఆ మొదటిది. రెండవది, యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటనంటే అనేకులు ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వలన కాదు అన్నాడు కదా. ఇది కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అనేకులు ప్రవేశించాలని చూస్తారు, ఎందుకు వారి వల్ల కాదు అంటున్నాడంటే దీనికి కూడా ఒక 4 రీజన్స్ ని మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఏమిటనంటే పీపుల్ వాంట్ హెవెన్ బట్ నాట్ ఆన్ గాడ్ టర్మ్స్, దే వాంట్ టు గో టు హెవెన్ ఇన్ దేర్ టర్మ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించి పరలోకానికి వెళ్తా అని అనుకుంటారు. అట్లా కుదరదు. యేసు ప్రభు చెప్పిన ప్రకారమే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. దే డు నాట్ వాంట్, దే వాంటెడ్ హెవెన్, దే వాంట్ హెవెన్. అందరూ పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలని కోరుతారు కానీ రియల్ రిపెంటెన్స్ ఉండదు, రియల్ ఒబీడియన్స్ ఉండదు, రియల్ సరెండర్ ఉండదు. దే ఆర్ నాట్ విల్లింగ్ టు పే ప్రైస్ కదా. అందువల్ల యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏమిటంటే చాలా మంది ప్రవేశించాలని చూస్తారు కానీ వారి వల్ల కాదు అన్నాడు. వాళ్ళ ఓన్ టర్మ్స్ లో వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తూ పరలోక రాజ్యం పోవాలంటే అది అయ్యే పని కాదు. అందువల్ల ఆయన అందరూ చూస్తారు కానీ వారి వలన కాదు అని చెప్పినాడు, మొదటిది. రెండవది, దేవర్ నియర్ టు జీసస్ బట్ నెవర్ ట్రూలీ బిలాంగ్ టు హిమ్. ఈ ఎవరైతే మేము పరలోకానికి పోవాలని ప్రయత్నం చేస్తే వారి వల్ల కాదని ఎవరి గురించి చెప్పాడంటే వాళ్ళు, మనం తర్వాత వచనాల్లో మనం చూస్తే వాళ్ళు యేసు ప్రభుతో చెప్పిన మాట ఏమిటంటే అయ్యా మేము మీ సముఖం ముందు తిని త్రాగుచుంటిమే, నువ్వు మా వీధుల్లో బోధించితివే అని అంటారు కదా. అనంటే వాళ్ళు నిజంగా యేసు ప్రభు చుట్టే ఉన్నారు కానీ యేసు ప్రభుతో రిలేషన్షిప్ లేదు వాళ్ళకి కదా. ఈ రోజుల్లో దాన్ని మనం పోలిస్తే చాలా మంది చర్చిలోనే ఉంటారు, పాటలు పాడతారు, వాక్యం చెప్తారు కదా, మరి పెద్దలుగా ఉంటారు, పాస్టర్లుగా ఉంటారు, కానీ అన్ని రిలీజియస్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉంటారు కానీ రిలేషన్షిప్ ఉండదు దేవునితో కదా. దేవునితో సరైన సంబంధం వాళ్ళకు ఉండదు కానీ రిలీజియస్ యాక్టివిటీలో తనములకు అవుతా ఉంటారు, పరలోకం వెళ్ళాలనుకుంటారు. పరలోకం వెళ్ళాలి అంటే యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి తప్ప రిలీజియస్ యాక్టివిటీస్ ద్వారా పరలోకానికి వెళ్ళే సమస్య లేదు. అందువల్లనే యేసు ప్రభు ప్రవేశించలేరు అని చెప్పినాడు. ఆ మూడవది మనం గమనించినట్లయితే ఎందుకు యేసు ప్రభు వారు మరి ఆ మాట అన్నాడంటే దే హ్యాడ్ రిలీజియన్ వితౌట్ రిపెంటెన్స్. చాలా మంది మేము క్రైస్తవులము అని చెప్పుకుంటారు, చాలా మంది మేము క్రైస్తవులం అని మరి క్లెయిమ్ చేస్తారు. ఎందుకనంటే అందుకే యేసు ప్రభు వారు వారిని ఏమంటాడంటే వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ అన్నాడు కదా. అంటే అక్రమము చేయవారులారా అన్నాడు యేసు ప్రభు వారు. ఎందుకు అనంటే ఈ రిలీజియస్ యాక్టివిటీస్ లో అంటే క్రిస్మస్ చేస్తారు, 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ చేస్తారు, గుడ్ ఫ్రైడేకి ఉపవాసం ఉంటారు, అంతకుముందు 40 days ఉపవాసం ఉంటారు, దశంభాగం ఇస్తారు, బల్లలో చేయి వేస్తారు, పనిలో పనిగా లంచాలు తీసుకుంటారు, మరి కట్నాలు కానుకలు తీసుకుంటారు, తమ కులపు అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు, అబద్ధం ఆడతారు, శత్రువుని శత్రువుగానే చూస్తారు, మిత్రుడిని భుజాల మీద మోస్తారు. నో లైఫ్ స్టైల్ చేంజెస్ కదా. ఆదివారం క్రైస్తవ వేషం, వైట్ శారీ, వైట్ షర్ట్, మండే టు సాటర్డే రంగురంగుల వేషాల్లో కనబడతారు కదా. అంటే ఇటువంటి వారు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనే విషయాన్ని యేసు ప్రభు వారు, మత సాంప్రదాయాలు పాటించే వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అనే విషయాన్ని యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నాలుగోది, ఎందుకు అనేక మంది ప్రవేశించలేరు అని చెప్పినాడు అనే విషయాన్ని మనం చూస్తే దే ఓన్లీ స్టార్ట్ ద డోర్ వెన్ ద డోర్ ఇస్ షట్. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే డోర్ వేయక ముందు ఎంత చెప్పినా బుర్రకెక్కించుకోలే. మంచిగా బ్రతకాలి, వాక్య ప్రకారం జీవించాలి, మారు మనసు కావాలి, నిజమైన విశ్వాసం కావాలి, వాక్యానికి విధేయత చూపించాలి, నోరు ఎలా పడితే అలా వాడకూడదు, దేవుని భయం ఉండాలని
ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ డోర్ వేసిన తర్వాత వచ్చి వాళ్ళు డోర్ కొడతా ఉన్నారు, అయ్యా మాకు డోర్ ది అని కదా. డోర్ వేసిన తర్వాత అయ్యా మాకు తలుపు తీయమని బ్రతిలాడుతా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పినాడు నో అని చెప్పినాడు. కాబట్టి ఇది మనకు వార్నింగ్. మన జీవితాల్లో కూడా మనము ఆ డోర్ వేయక ముందే మన జీవితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. డోరు వేయక ముందే మారు మనసు అనుభవం రావాల్సిన అవసరం ఉంది. డోరు వేయక ముందే పాపం నుంచి దేవుడి వైపు మరలుకోవాల్సిన అవసరం ఉంది. డోరు వేయక ముందే మన నోరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డోరు వేయక ముందే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా డోరు వేసిన తర్వాత పోయి మనం ఎంత కొట్టినా కూడా అది ప్రయోజనం లేదు. దీని క్లాసిక్ ఎగ్జాంపుల్ నోవహ్ కాలంలో ఆయన 120 సంవత్సరాలు ప్రీచ్ చేసిండు నోవహ్ గారు. జలప్రలయం వస్తుంది, మీరు రండి, రక్షించబడండి, మరి ఓడలోకి ఎక్కండి అని చెప్పి 120 సంవత్సరాలు బతిలాడితే ఎవ్వరు వినలే. ఆ తర్వాత దేవుడు అన్ని సమస్త జంతువుల్ని ఓడలోకి పంపించేసిండు. నోవహు కుటుంబంలో 8 మందిని ఓడలోకి ఎక్కించిన తర్వాత డోరు తలుపేసిన తర్వాత అప్పుడు పైనుంచి వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు వర్షం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు పోయి డోర్ కొట్టుంటారు అందరూ, అయ్యా మాకు డోర్ ది అంటే ఆ నీళ్లు పెరిగి 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 అందరూ చనిపోయారు తప్ప ఆ డోర్ ఓపెన్ కాలేదు. అందువల్ల మనం బ్రతికున్నప్పుడే, మన ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే మనము దేవుడి వైపు తిరగవలసిన, యేసు ప్రభు వైపు తిరగవలసిన అవసరం ఉంది. మనము మన లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనము మన క్యాజువల్ క్రిస్టియానిటీ నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మన లేజినెస్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత మనం చూస్తే 28 నుంచి 30 వచనాల్లో రాయబడ్డ మాట, 28 to 30 వర్సెస్ లో ఈ విధంగా రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబట్టయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పాను కదా. అంటే జీసస్ ఇస్ టెల్లింగ్ ద జ్యూస్. ఇక్కడ యేసుప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నాడు. మేము అబ్రహాము సంతానం, మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తామని అనుకుంటున్నారు వాళ్ళంతా. అప్పుడు వాళ్ళతో యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏమిటనంటే, మీరు అబ్రహాము సంతానం అయినంత మాత్రాన కాదు, మీరు మారు మనసు విశ్వాసం లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్తా ఉన్నాడు కదా. అప్పుడు మీరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇతర ప్రవక్తలు పరలోక రాజ్యంలో చూసినప్పుడు అప్పుడు ఏడుస్తారు, మీరు అప్పుడు పండ్లు కొరుకుతారు అని చెప్తా ఉన్నాడు కదా. ఈ వచనం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనంటే 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. మన రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ మనల్ని కాపాడలేదు. నువ్వు జ్యూ అయినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యము ప్రవేశించలేవు. నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన, పాస్టర్ కొడుకునైనంత మాత్రాన, లేదు నేను క్రిస్టియానిటీ అని నా సర్టిఫికెట్ లో నేను బీసీసీ అని పెట్టుకున్నంత మాత్రాన నేను పరలోక రాజ్యంలో ప్రవేశించలేను. ఆ తర్వాత 2వ విషయం మనం చూస్తే, నరకంలో బాధ మాత్రమే కాదు, జీవితాంతం ఎప్పటికీ రిగ్రెట్ తో బతకాలి, పశ్చాత్తాపంతో బతకాలి మనం కదా. అంటే మనకు తెలిసి కూడా మనం రక్షించబడాలి, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి, మన లైఫ్ స్టైల్ మార్చాలి, మన నోరు అదుపులో పెట్టుకోవాలి అని అన్ని తెలిసి కూడా, వాక్య ప్రకారం జీవించాలని తెలిసి కూడా మనం జీవించకుండా మనం నరకానికి వెళ్ళిపోతే, నరకంలో బాధతో పాటు మనం రిగ్రెట్ ఉంటుంది లైఫ్ లాంగ్ అది ఎటర్నిటీ టు ఎటర్నిటీ. పశ్చాత్తాప పడుతూనే ఉండాలి నరకంలో. అయ్యయ్యో తెలిసి చెప్తుంటే కూడా నేను వినలేదు, నేను దేవునితో సంబంధం కలిగి లేను అని చెప్పి లైఫ్ లాంగ్ మనము ఎవరైతే నరకానికి పోతారో వాళ్ళు రిగ్రెట్ పడతారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత 29వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, అనేక మంది జెంటైల్స్ వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని అన్నాడు. అంటే అబ్రహాము సంతతి కాకపోయినా పశ్చాత్తాపం, మారు మనసు, విశ్వాసంతో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. 30వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, ద ఫస్ట్ విల్ బికమ్ లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బికమ్ ఫస్ట్. అంటే ఇది ఇశ్రాయేల్ గురించి చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దే హ్యాడ్ లా, ధర్మశాస్త్రం దేవుడు వాళ్ళకే ఇచ్చాడు, ప్రవక్తలను వారి వద్దకే పంపించాడు, వాళ్ళతో నిబంధన చేశాడు, వారికి వాగ్దానాలు ఇచ్చాడు. వాళ్ళు ఫస్ట్, జెంటైల్స్ ఏమో లాస్ట్. అటువంటిది వాళ్ళేమో వినకుండా దేవుడు వాళ్ళతో చెప్తున్న మాట ఏమిటంటే, మీకు అంతా మొదట మీకు ఇస్తే మీరేమో విశ్వాసం ఉంచట్లేదు కదా. అబ్రహాము సంతానం అని అనుకుంటా ఉన్నారు, కాలర్ ఎగరేస్తున్నారు. అబ్రహాము కూడా విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మీరు ఆయన పిల్లలని చెప్పి దేవుని యందు మీరు విశ్వాసం ఉంచట్లేదు. కాబట్టి యూ విల్ బికమ్ లాస్ట్
అండ్ ఎవరికైతే అన్యజనులు జెంటైల్స్ అంటే మనం ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో దే విల్ కమ్ టు హెవెన్ ఫస్ట్. వాళ్ళు పరలోక రాజ్యంలో మరి చేరబోతా ఉన్నారు. అంటే దేవుడు రేపు పరలోక రాజ్యంలో అంతా మరి తారుమారుగా ఉంటది. ఈ లోకపు ప్రాధాన్యతలను, తీర్పులను, గొప్పలను తలక్రిందులు చేయబోతా ఉన్నాడు పరలోకంలో. ఒక పెద్ద బిషప్, ఈయన పెద్ద పెద్ద ఇవాంజలిక్ మీటింగ్లు పెట్టిన ఆయన వెనకుండొచ్చు. మరి ఎవ్వరూ తెలియని ఒక బీద విధవరాలు ఎవరో ఒక చిన్న గుడిసెలో బతికినామా దేవుడు హృదయం దగ్గర, దేవుడి దగ్గర ఉంటుండవచ్చు. పరలోక రాజ్యంలో అన్ని అద్భుతాలే కదా. రేపొద్దున మనం పోయినప్పుడు చూస్తాం వాట్ ఈస్ ట్రూ, నిజంగా నిజమైంది ఏంటి అనేది రేపు పరలోక రాజ్యంలో కనపడుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత 31 నుంచి 33 వచనాలు, 31 to 33 వర్సెస్ లో రాయబడ్డ మాట మనం చూస్తే, ఏ రోజు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుచు నుండి 3వ దినమున మనం ఎవరికి భయపడాల్సిన. రెండవది, డెత్ విల్ నాట్ ఓవర్ పవర్ us అంటిల్ వి అకంప్లిష్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ us టు డూ. మనకు దేవుడు ఈ లోకంలో ఇన్ని ప్రసంగాలు చేయాలని దేవుడు నాకు ముందుగా నిర్దేశించి పెడితే అన్ని ప్రసంగాలు చేయకుండా నేను చనిపోయే సమస్య ఉండదు. నన్ను ఆకాశంలో తీసుకుపోయి పైనుంచి కిందికి వేసినా కూడా నాకు దేవుడిచ్చిన టైం ప్రకారం నేను చేసే చనిపోతా కదా. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. డెత్ విల్ నాట్ ఓవర్ పవర్ us అంటిల్ వి అకంప్లిష్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ us టు డూ. అది రెండో విషయం. మూడో విషయం ఏమిటనంటే, జీసస్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆల్వేస్. ఎప్పుడు యేసు ప్రభు నియంత్రణలోనే అంతా ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి బ్రిటన్ లో హ్యూ లాటిమర్ అనే ఒక మంచి గాడ్లీ ప్రీచర్ ఉండేవాడు. ఆయన పేరు హ్యూ లాటిమర్. డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ కింగ్ హెన్రీ ఎయిట్ అనే రాజు ఉన్న సమయంలో ఈయన పేరు ఏం పేరంటే హ్యూ లాటిమర్. ఏం పేరు? హ్యూ లాటిమర్. ఈ లాటిమర్ అనే ఆయన రిపెంటెన్స్ గురించి ప్రీచ్ చేస్తుంటే ఆ కింగ్ అఫెండ్ అయ్యాడు. బాగా అఫెండ్ అయ్యాడన్న విషయం లాటిమర్ కూడా తెలుసు. ఒకసారి లాటిమర్ ప్రసంగిస్తుంటే ఈ హెన్రీ మారువేషంలో వచ్చి ఆ ప్రసంగం వింటా ఉన్నాడు. లాటిమర్ ప్రసంగిస్తున్నాడు ఒక చోట. ప్రసంగిస్తుంటే ఆ బ్రిటన్ రాజు వచ్చి ఆ ప్రసంగాన్ని వింటా ఉంటే లాటిమర్ చూశాడు, ఆయన గుర్తుపట్టాడు హెన్రీ అని. గుర్తుపట్టి అప్పుడు ఆయన ఇట్లా అన్నాడు లాటిమర్, ఓ లాటిమర్ ద గ్రేట్ హెన్రీ ఈజ్ హియర్. ఓ లాటిమర్ ఆయన మనసులో ఇట్లా అనుకున్నాడు అనమాట. ఆయన మాట్లాడుతా ఉన్నాడు, ఓ లాటిమర్ ద కింగ్ హెన్రీ ఈజ్ హియర్. రాజు అయిన హెన్రీ ఇక్కడ ఉన్నాడు. బీ కేర్ఫుల్ బికాస్ హీ కెన్ టేక్ యువర్ లైఫ్. జాగ్రత్తగా ఉండు, ఆయన నిన్ను చంపేయగలడు అని. మళ్ళా వెంటనే, ఓ లాటిమర్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ ఆల్సో ఈజ్ దిస్ సర్వీస్ టుడే కదా. కింగ్ ఆఫ్ కింగ్స్, రాజుల రాజు, ప్రభువులకు ప్రభు కూడా ఈ సర్వీస్ లో ఉన్నాడు. బీ కేర్ఫుల్ దట్ యు డు నాట్ అఫెండ్ హిమ్. ఆయన నువ్వు అఫెండ్ చేయొద్దు. లాటిమర్ అఫెండ్ అయితే అయిండు కదా. బీ కేర్ఫుల్ దట్ యూ షుడ్ నాట్ అఫెండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పి ఆయన చెప్పినాడు. హీ డిడ్ నాట్ కేర్ కింగ్. ఆయన ప్రసంగించాలనుకుంది ప్రసంగించాడు ఆ రోజు. హెన్రీ అఫెండ్ అవుతాడన్నా కూడా. ఆ తర్వాత హెన్రీ చేతులు ఆయన చనిపోలేదు, కానీ లాటిమర్ లేటర్ హీ వాజ్ కిల్డ్ ఇన్ ద రైన్ ఆఫ్ క్వీన్ మేరీ. మరియమ్మ పేరు పెట్టుకున్న ఒక రాణి వచ్చింది. ఆ తర్వాత ఆమె పేరు బ్లడీ మేరీ అంటారు. ఆమె కాల్చి చంపింది ఆ లాటిమర్ ని. సో మనం కూడా మన జీవితాల్లో కూడా మనము లాటిమర్ లాగా మనం ఉండవలసిన అవసరం ఉంది. దేవుని చిత్తం చేసే విషయంలో ఏ రాజుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. లాటిమర్ లాగా దేవునికే మనం జవాబుదారి, కానీ లాటిమర్ హెన్రీ కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత 34, 35 వర్సెస్, ఈ 2 వచనాలను మనం ధ్యానం చేసి ముగిద్దాం. 34, 35 వచనాల్లో రాయబడ్డ మాట, యెరూషలేమా. ఇది అందరూ మనం జాగ్రత్తగా దీని మీద మనసు పెడదాం. యేసు ప్రభు వారి మనసు మనకి దీంట్లో కనపడుతుంది ఈ వచనాల్లో. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉంటుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని ఇంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చి స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని అంటా ఉన్నాడు. యెరూషలేముతో యేసు ప్రభు వారు మాట్లాడుతా ఉన్నాడు. చూడండి కదా, నేను మీ దగ్గరికి ప్రవక్తల్ని పంపితే
వారు మిమ్మల్ని దేవుని వైపు తిరగమని చెప్తే మీరు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపారు, ఇర్మియాను జకర్యాను. ఇప్పుడు నేను వస్తే నన్ను కూడా చంపబోతా ఉన్నారు మీరు కదా. ఎన్నిసార్లు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకోవాలని చూసినా మీరు సమ్మతించట్లేదు అనే మాట చెప్తా ఉన్నాడు. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన 2 బ్యూటిఫుల్ లెసన్స్ ఏంటంటే, పిల్లలు మీరు కూడా అందరం మనం ధ్యానం పెట్టాల్సిన విషయం ఏంటంటే, హియర్ వీ కుడ్ సీ ద గ్రేట్ లవ్ అండ్ ప్యాషన్ ఆఫ్ జీసస్ ఫర్ పీపుల్ కదా. ఏడుస్తూ చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారు ఈ మాట, ఓ యెరూషలేమా యెరూషలేమా అని ఆయన దుఃఖంతో బాధతో చెప్తా ఉన్నాడు కదా. అంటే యేసు ప్రభువుకి మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉంది కదా, మనుషుల పట్ల ఆయనకి ఎంత ప్యాషన్ ఉంది అనే విషయాన్ని, మనం రక్షించబడాలని ఎంతగా ఆయన మనసు కోరుతుంది. దుఃఖించాడు యేసు ప్రభు. మరొక సువార్తల్లో మనం చూస్తే ఆయన ఏడ్చాడు. యేసు ప్రభు ఏడ్చిన సందర్భం ఒక రెండు సందర్భాల్లో, 2 లేదా 3 సందర్భాల్లో మనం చూస్తాం. ఒకటేమో లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడని రాయబడింది. రెండవది ఇక్కడ యెరూషలేమును గురించి యేసు ప్రభు వారు ఏడ్చాడు అనే మాట మనం చూస్తాం బైబిల్లో కదా. అంటే ఆయన యెరూషలేమును చూసి ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తూ ఆయన ప్యాషన్ మనకు కనపడుతుంది, ఆయన ప్రేమ మనకు కనపడుతుంది. నెంబర్ 1. రెండోది కూడా మనం గమనించాల్సింది అంటే, వీ కుడ్ సీ ద స్టెబన్నెస్ ఆఫ్ పీపుల్ అగైనెస్ట్ గాడ్. మరి యెరూషలేములో అన్ని అద్భుతాలు చేస్తా ఉంటే, యేసు ప్రభు వారు అంతగా బోధిస్తా ఉంటే ఎంత స్టబన్ గా ఉన్నారు పీపుల్ కదా. అంటే యేసు ప్రభు వారు అంటే మన చాయిసెస్ ఎంత స్టబన్ గా ఉండడానికి అవకాశం ఉంది కదా. ఇక్కడ మన పేరు పెట్టుకోవాలి కదా, యెరూషలేమా యెరూషలేమా అనే చోట దేవుడు ఇంకా రక్షించబడని మన పేర్లు పెట్టి, ఒకవేళ నేను రక్షించబడకపోతే యేసు ప్రభు వారు నన్ను చెప్తా ఉన్నాడు జస్టి బాబు అని కదా, లేకుంటే భారతి కదా. సీ మై లవ్ టువర్డ్స్ యూ, నాకు ఎంత ప్రేమ ఉందో చూడు, నాకెంత ప్యాషన్ ఉందో చూడు నీ పట్ల అని మనం రక్షించబడాలని ఆయన ఏడుస్తా ఉన్నాడు కదా. ఈస్ క్రైయింగ్ కదా. యేసు ప్రభు వారు యెరూషలేమా యెరూషలేమా అని ఆయన ఏడుస్తున్నాడు. ఆయన లవ్, ఆయన ప్యాషన్ మనకి దాంట్లో కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం హ్యూమన్ చాయిస్ లో ఎంత పవర్ ఉంది కదా. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ చాయిస్. మనము దేవుడిని రిజెక్ట్ చేయాలని మనం గట్టిగా నిర్ణయం తీసుకుంటే, దేవుడు మనల్ని ఎవరిని యేసు ప్రభు వారు మాథ్యూ అని ఎప్పుడు చెప్తా ఉంటాడు కదా, మనం ఎక్కడైనా గాస్పల్ మీటింగ్ పోయినప్పుడు, ఎవరిని ఫోర్స్ చేయం మేము క్రైస్తవులము, ఎవరిని ఫోర్స్ చేయం. క్రైస్తవులం మనమే కాదు, యేసు ప్రభు కూడా ఎవరిని ఫోర్స్ చేయడు కదా. నిర్ణయం మనమే తీసుకోవాలి, యేసు ప్రభు కావాలా వద్దని, యేసు ప్రభు దగ్గరికి రావాలా వద్దని మనమే నిర్ణయం తీసుకోవాలి. మనం వద్దు అంటే ఆయన ఏమన్నాడు, సరే నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు కోరుకున్నట్టు నేను లేని ప్రదేశానికి పో అంటాడు కదా. మనమే, మన చాయిస్ అది. మనం బ్రతికున్నప్పుడు యేసు ప్రభువుని కోరుకుంటే, నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి నా దగ్గరికి వచ్చేయి, పరలోకానికి రా అంటాడు. నువ్వే నన్ను వద్దనుకున్నావు కదా, నా దగ్గరికి రావద్దనుకున్నావు కదా, సరే నేను లేని ప్రదేశానికే వెళ్ళిపో అంటాడు. మన ఇష్ట ప్రకారమే, మన చాయిస్ ప్రకారమే. ఆయన లేని ప్రదేశం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇంకా ఒకవేళ స్టబన్ గా ఉన్నట్టయితే, ఈరోజు దేవుడు ఈ ప్రేమను చూడండి. ఆయన మన వైపు చూస్తూ ఆయన ఏడుస్తూ చెప్తా ఉన్నాడు, ఓ యెరూషలేమా యెరూషలేమా అన్నట్లు కదా. రక్షించబడిన వాళ్ళందరూ ఆ పేరు పెట్టుకోవాలి ఈ రోజు, ఆ చోట పెట్టుకొని దేవుడు మనల్ని ఏడుస్తూ ఆయన మనల్ని యెరూషలేమా యెరూషలేమా అని మన రక్షణ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత లాస్ట్ వచనంలో చెప్తున్న మాట ఏమిటనంటే, ఒకరోజు ఆయన చెప్తున్న మాట, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని అంటాడు. అంటే ఒక రోజు జూయిష్ నేషన్ అంతా రికగ్నైజ్ అయిపోతుంది జీసస్ యాజ్ మెస్సియా భవిష్యత్తులో కదా. జకరియా 12:10 మనం చూస్తే ఆయన్ను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు అనే మాట బైబిల్లో రాయబడింది. కాబట్టి మరి ఆ తర్వాత యెరూషలేం మీద జరగబోయే డిస్ట్రక్షన్ గురించి రాయబడింది. ఇది కూడా వార్నింగ్ రక్షణ లేని వారికి కదా. ఆయన యెరూషలేమా యెరూషలేమా అని ఏడ్చినా కూడా పట్టించుకోనప్పుడు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో, అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 30 ఏళ్లకు కరెక్ట్ గా 38 ఏళ్లకి రోమన్ సోల్జర్స్ వచ్చి యెరూషలేముని మొత్తం నేలమట్టం చేశారు, మందిరాన్ని నేలమట్టం చేశారు. రక్తం ప్రవహించింది, యూదుల రక్తం ఆ యెరూషలేంలో మొత్తం తడిచి ముద్దయిపోయింది కదా. అంటే పట్టించుకోకపోతే డిస్ట్రక్షన్ వచ్చింది. అదే విధంగా మన మీద కూడా మనం పట్టించుకోకపోతే, యేసు ప్రభు ప్రేమకి ప్రతిస్పందించకపోతే డిస్ట్రక్షన్ మన మీద కూడా వస్తుంది, జాగ్రత్త అనే విషయాన్ని
ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. సో నేను ముగిస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు మనం దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, పరలోకం వెళ్ళే దారి నేరోగా ఉంటుంది. మనలోని పనికిరాని చెత్తతో, పాపంతో, మన మార్చుకోని లైఫ్ స్టైల్తో మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటే అది భ్రమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెంబర్ 1. రెండోది, గాడ్ ఈస్ గోయింగ్ టు టర్న్ ఎవ్రీథింగ్ అప్ సైడ్ డౌన్. దేవుడు ప్రతి ఒక్కదాన్ని తలక్రిందులు చేయబోతా ఉన్నాడు. ఫస్ట్ లాస్ట్ చేయబోతా ఉన్నాడు. మన లెక్కల ప్రకారం ఏముండదు, ఆయన లెక్కల ప్రకారమే ఉంటుంది అంతా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది, లాటిమర్ లాగా మనం ధైర్యంగా ఉండాలి కదా. డోంట్ లెట్ ఫియర్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం చేయకుండా భయం మనల్ని ఆవరించకుండా ఉండును గాక. నాలుగో విషయం ఏమిటనంటే, రిమెంబర్ హౌ మచ్ లవ్ అండ్ ప్యాషన్ హి హస్ ఫర్ హిస్ పీపుల్. మన ప్రజల పట్ల యేసు ప్రభు వారికి ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని, ఎంత ప్యాషన్ ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దేవుడి మాటలు దీవించుకుంటాను. One of the tragedies of missing the narrow door is many will strive. They saw the door only after it was shut, like Noah. That is a great danger. We live casually knowing the truth. We know we shouldn't disobey. And then the door is shut. Door is shut means what? Your time is over. Either the Lord comes or you die. The door is shut. If it's shut, you can't come. Make sure you are repentant, genuine, and you are serious in a relationship with God. The door can suddenly shut. Don't ignore the warning. What are the warnings? Every ambulance you hear is a warning that I could also have been in the ambulance. Every accident we see is a warning that I could have been also in the dead body in the accident. Every death you hear is a warning. Every death. Are we listening to the warning? Just living like that as if everything will go on forever. Like that we live foolishly. After knowing the truth, we live disobedient lives. You know, Bible says this is not right. You know, God is against such things. Still we do such things. Foolish. We are being foolish. Father, we thank you for this time that you've given us. Thank you for the word that tells us to strive with the narrow door. Strive means there is an effort. We can't be casual in our relationship with you. We got to prioritize on our relationship. And that relationship will show in the humble lives we live, the lives without pride, the lives of repentance. Lord, I pray for each one of us here, each one of us who come to Peace and Joy Fellowship. Pray that we'll have the clear assurance of salvation, Lord. May none of us perish without knowing you. What a tragedy it will be. The door is open today. By your grace, it is held open today. But a time will come when it will close. And how terrible it will be to be left behind. So help us, Lord, to grow above this foolishness, immature behavior, lack of seriousness, and walk close to you. Thank you for so great a love. Thank you that your arms are open, waiting for us. Break our stubborn hearts, Master. Save us. We thank you, we praise you, Master. Come at meeting tomorrow morning. Those of us are going 4:45. Come at going and coming back safely, comfortably, in good health. May your word be shared with power. Thank you, Lord. And Lord, pray for your grace, especially on those who drive. Grant them health and strength. Thank you, Lord, in Lord Jesus' most precious name we pray.